హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మ్యాచ్ నెంబర్ 16 రాయల్స్ మధ్య బ్యాటిల్స్లో మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ మొత్తానికి విజయాన్ని అయితే సాధించింది. 4 అవుట్ ఆఫ్ 4 మ్యాచెస్ వాళ్ళు మంచి పాజిటివ్ రన్ రేట్తో ఉన్నారు. ఫస్ట్ ప్లేస్లోనే వాళ్ళు ప్రోగ్రెస్ అవుతూ ఉన్నారు. సో మొత్తానికి ఈ మ్యాచ్ కొంచెం లేట్గా స్టార్ట్ అయినా కానీ లేటెస్ట్గా ముగిసిందని చెప్పుకోవచ్చు. సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మొత్తం మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం, ఏమాత్రం లేట్ చేయకుండా. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో గైస్, నిన్న కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ అయినట్టుంది కదా. సో దాంట్లో సునీల్ నారాయణ్ ఒక రికార్డు నెలకొల్పాడు. నిన్న చెప్పడం మర్చిపోయాను, అది ఈ వీడియోలో క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను. దయచేసి ఎవరు ఏమనుకోకండి. ఏంటంటే మొన్న మ్యాచ్ అయితే జరిగింది కదా, దాంట్లో సునీల్ నారాయణ్కి ఒక వికెట్ రావడం వల్ల 200 వికెట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నటువంటి మొదటి ఫారిన్ ప్లేయర్గా రికార్డ్ అయితే సృష్టించాడు. తనకంటే వెనకాల మాత్రం బీజే బ్రావో 190 వికెట్స్తో ఉన్నాడు. అండ్ ఆయన తర్వాత 189 వికెట్స్తో ఎదులువుడ్ అనుకుంటా ఉండింది. సో మొత్తానికి వీళ్ళైతే కొనసాగుతున్నారు ప్రజెంట్. ఇకపోతే రివ్యూలకు వెళ్ళినట్టయితే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే తీసుకున్న డెసిషన్కి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఫస్ట్ కొంచెం మ్యాచ్ అయితే 1.5 అవర్ లేటుగా స్టార్ట్ అయింది మ్యాచ్. వరుణుడు హవా కొనసాగడం వల్ల 8:40కి అయితే బాల్ 1 స్టార్ట్ అయింది. సో ఫిలిప్ సాల్ట్ ఎదుర్కొన్న ఫస్ట్ బాల్కే ధ్రువ్ జురెల్కి స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాచ్ ఇవ్వడం వల్ల తను అవుట్ అవ్వడం జరిగింది. 0 for 1 దగ్గర నుంచి మంచిగా పార్ట్నర్షిప్ అయితే కొనసాగుతూ వెళ్తుంది. విరాట్ కోహ్లీ అదేవిధంగా దేవదత్ పడిక్కల్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నిర్మిస్తూ వెళ్ళారు. 45 రన్స్ స్టాండ్ అయితే నిర్మించిన తర్వాత హోరాహోరీగా బౌండరీస్ అయితే చకచక సాధిస్తూ వస్తున్నారు. దీంట్లో మేజర్ కాంట్రిబ్యూషన్ అనేది ఈ పార్ట్నర్షిప్లో ఉండింది మాత్రం విరాట్ కోహ్లీదనే చెప్పుకోవచ్చు. 32 రన్స్ అయితే చేశాడు. ఎప్పుడైతే రవి బిష్నాయ్ని ప్రవేశపెట్టారో వికెట్ల కోసం ఆ ఓవర్లో, సో ఎప్పుడైతే రవి బిష్నాయ్ని ప్రవేశపెట్టారో అక్కడి నుంచి విరాట్ కోహ్లీ వికెట్ అయితే పడింది. విరాట్ కోహ్లీ వికెట్ పడిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడినాక మళ్ళీ మొత్తానికి దేవదత్ పడిక్కల్ కూడా 14 రన్స్కి అవుట్ అయ్యాడు. ఎప్పుడైతే 45 దగ్గర నుంచి వికెట్ పడిందో అక్కడ నుంచి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ అయితే కోల్పోతూ వస్తున్నారు. దేవదత్ పడిక్కల్ 14 రన్స్కి అవుట్ అయినాక రజత్ పటిదార్ ఒక ఎండ్లో స్టాండర్డ్గా నిలబడ్డాడు. పార్ట్నర్షిప్ చేయటంలో కొంతమంది కంపెనీ ఇవ్వడంలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. బట్ 94 వరకు 6 వికెట్స్ చకచక పడుతూ వస్తున్నాయి. అయితే కృణాల్ పాండ్యాని పై ఆర్డర్కి ప్రమోట్ చేయడము ప్లాన్ అనేది బెడిసి కొట్టింది. ఎవరు చేశారు ఈ ప్లాన్ కానీ ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. 1 రన్కి అవుట్ అయినాక జితేష్ శర్మ తను అవుట్ అయ్యాడు 5 రన్స్కి. టిమ్ డేవిడ్ 13 రన్స్కి అవుట్ అయ్యాడు. టిమ్ డేవిడ్ అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 94. అక్కడ నుంచి రొమారియో షెపర్డ్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ పడింది. దగ్గర క్లోజ్ టు 30-40+ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. 22 రన్స్కి ఎప్పుడైతే రొమారియో షెపర్డ్ అవుట్ అయ్యాడో ఇన్ఫ్యాక్ట్ సబ్గా వచ్చాడు వెంకటేష్ అయ్యర్. వచ్చిన దానికి లాస్ట్ ఓవర్లో ఇన్ఫ్యాక్ట్ అనేది చేశాడు.
అంటే ఫస్ట్ ఎదుర్కొన్న 9 బాల్స్లో 2 బాల్ అయితే చేస్తూ వచ్చాడు. బట్ వచ్చిన దానికి ఇన్ఫాక్ట్ సబ్గా చేస్తాడా, ఇన్ఫాక్ట్ సబ్గా తన వంతు స్కోర్ అయితే చేస్తాడా అనుకుంటున్న టైంలో లాస్ట్ ఓవర్లో సందీప్ శర్మని అటాక్ చేశాడనే చెప్పుకోవచ్చు. ఆ ఓవర్లో 6, 2 4లు అయితే రావడం జరిగింది. సో మొత్తంగా 201 రన్స్ అయితే స్కోర్ చేసింది ఆర్సీబీ. ఎక్స్ట్రాస్ 13 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. సో దీంట్లో బ్రిజేష్ శర్మ, రవి బిష్నాయ్, జాఫ్రా ఆర్చర్ తలా 2 వికెట్లు తీసుకోగా సందీప్ శర్మ, రవీంద్ర జడేజా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం విశేషం. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ రాజస్థాన్ రాయల్స్కి మాత్రం స్టార్టింగ్లోనే పార్ట్నర్షిప్ అయితే పర్వాలేదు అన్నట్టుగా స్టార్ట్ అయితే వచ్చినప్పటికీ యశస్వి జైస్వాల్ 13 రన్స్కి అవుట్ అయ్యాడు. 13 రన్స్కి అవుట్ అయిన తర్వాత ఆ మొమెంటం ఎక్కడ కూడా కోల్పోకుండా జాగ్రత్త పడుతూ ధ్రువ్ జురెల్ అండ్ వైభవ్ సూర్యవంశీ వీర విహారమే చేశారు. చెడు కూడా ఆడారనే చెప్పుకోవచ్చు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్స్ని. ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేసిన మిస్టేక్ ఏంటంటే వెంకటేష్ అయ్యర్ కూడా బౌలింగ్ చేస్తాడు. అయితే మీకు నేను ఒక క్వశ్చన్ చెప్తున్నాను గైస్, మీరు దానిపైన కామెంట్ చేయొచ్చు, నా ప్రాబ్లం. ఏంటంటే ఇప్పుడు అలవాటైన బౌలర్లకు ఎలాగో రన్స్ వెళ్తున్నాయి, టిన్ డేవిడ్తో వేపించాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ కూడా బౌలింగ్ చేస్తాడు. వెంకటేష్ అయ్యర్ కూడా కేకేఆర్లో గతంలో బౌలింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ కేకేఆర్, ఇండియాకి కూడా తను ప్రాతినిధ్యం వహించినప్పుడు వికెట్స్ కూడా తీసుకున్న సందర్భాలు, దాఖలాలు ఉన్నాయి. సో ఆ డెసిషన్ మేకింగ్ అనేది టాక్టిక్ మిస్ అయిందని చెప్పుకోవచ్చు ఆర్సీబీ అక్కడ. బట్ మొత్తానికి తను ఇన్ఫాక్ట్ సబ్గా వచ్చినందుకైనా బౌలింగ్ ఆపర్చునిటీ ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. రొమారో షెపర్డ్ని యూజ్ చేశారు, వేసిన 2 ఓవర్స్ పర్వాలేదు అనే చెప్పుకోవచ్చు. సో తర్వాత మంచిగా వీరవిహారమే స్టార్ట్ అవుతున్న టైంలో 8 ఓవర్స్కే 129 రన్స్ అయితే స్కోర్ చేసింది రాజస్థాన్ రాయల్స్. ఈ క్రమంలో కృణాల్ పాండ్యాని బౌలింగ్లోకి దించారు. బౌలింగ్లోకి ప్రవేశపెట్టిన తర్వాత వైభవ్ సూర్యవంశీ షాట్ ఆడాడు. బ్యాక్ రన్నింగ్ క్యాచ్ చేస్తూ విరాట్ కోహ్లీ క్యాచ్ అయితే తీసుకోవడం జరిగింది. మొత్తానికి సెంచరీకి సమీపంలో వెళ్తున్న సూర్యవంశీని అవుట్ చేశారు. అవుట్ చేయడం వల్ల పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. తర్వాత నెక్స్ట్లోనే మళ్ళీ వికెట్ కూడా పడింది. షిమ్రాన్ హెట్మైర్, గోల్డెన్ డక్ వెనుదిరిగాడు, బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడ్డాయి. ఆ తర్వాత హెజల్వుడ్ వచ్చిన నెక్స్ట్ ఓవర్లోనే మళ్ళీ వికెట్ పడింది. 108 పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత 1 brings 2 అన్నట్టుగా వికెట్లు పడినాక కూడా రియాన్ పరాగ్ 3 runs వేసి తను కూడా హెజల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయినాక రవీంద్ర జడేజాని తీసుకురావడం పెద్ద సాహసమే చేసింది ఆర్ఆర్. ఎందుకంటే వికెట్లు కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఈ సాహసం అయితే చేశారు. సత్ఫలితంగా పార్ట్నర్షిప్ కూడా వచ్చింది. ఇద్దరు కలిసి అండర్స్టాండింగ్తో మంచిగా పార్ట్నర్షిప్ అనేది నిర్మించడం జరిగింది. సో 81 రన్స్ లాస్ట్ వరకు ధ్రువ్ జురెల్ ఉండడం, ముఖ్యంగా అభినందన్ని మాత్రం మామూలుగా అటాక్ చేయలేదు. ధ్రువ్ జురెల్ వైభవ్ సూర్యవంశీ ఉన్నప్పుడైనా, ధ్రువ్ జురెల్ జడేజా ఉన్నప్పుడైనా ఇదే జరిగింది. చాలా వరకు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. 54 రన్స్ అయితే ఇచ్చాడు తను వేసిన 3 ఓవర్లలో. ఇంకొక ఓవర్ అయితే పెండింగ్ ఉంది, అప్పటికే మ్యాచ్ అయితే పూర్తి అయిపోయింది లేండి. కానీ అంటే 18 ఓవర్స్లోనే మ్యాచ్ అయితే పూర్తి అయిపోయింది లేండి. బట్ తన వల్లే ఆల్మోస్ట్ ఒక 45 to 50 రన్స్ వెళ్ళిపోయినాయి, అది విషయం. సో మొత్తానికి ఇద్దరు వికెట్లు అయితే పంచుకున్నారు. హెజల్వుడ్ అదేవిధంగా కృణాల్ పాండ్యా ఇద్దరు వికెట్లు అయితే పంచుకున్నారు. ఎక్స్ట్రాస్ పర్వాలేదు అన్నట్టుగానే ఇచ్చారు. సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం వైభవ్ సూర్యవంశీ. తక్కువ బాల్స్లోనే 78 రన్స్ అయితే చేశాడు, 30+ బాల్స్లోనే. కాబట్టి తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం విశేషం. సో చాలా వరకు అయితే టాక్టిక్స్ అనేది మిస్ అయింది. నెక్స్ట్ ఆర్సీబీ ఆడేది ఎంఐతో ఉంది కాబట్టి రేపు నైట్ మ్యాచ్. సో మరి దాని నుంచి ఏమైనా కంబ్యాక్ అవుతుందా అనేది చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక
ఇకపోతే ఈరోజు మ్యాచ్ నెంబర్ 17 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్యాహ్నం మ్యాచ్ ఉండబోతుంది. అదేవిధంగా మ్యాచ్ నెంబర్ 18 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. చెన్నై హోమ్ గ్రౌండ్లో ఉండబోతుంది కాబట్టి మరి చెన్నై బ్యాక్ టు బ్యాక్ 3 లాసెస్ అయితే ముచ్చటగా 3 ఓటములు చవిచూసింది కాబట్టి ఈరోజు ఏమైనా విన్నింగ్ మొమెంటం అయితే అందుకుంటుందా అనేది చూడాలి. మరి మీ ఒపీనియన్స్ ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు తెలిసైతే ఈరోజు ఎంఎస్డి రాకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మొన్నే మనకి న్యూస్ అయితే వచ్చింది కాబట్టి. ప్రాక్టీస్ సెషన్స్కి అయితే తను అటెండ్ అవుతున్నట్టయితే న్యూస్ అయితే ఉంది. హెలికాప్టర్ షాట్స్, నో లుక్ షాట్స్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నట్టు న్యూస్ అయితే ఉంది. మరి తను ఎప్పుడు ఫిట్ అవుతాడు అనేదే క్వశ్చన్ మార్క్. చూద్దాం. ఎంఎస్డి త్వరగా రావాలని అయితే కోరుకుందాం గైస్. థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్కారం.